Actually, I'm here to wish Abhijit, very good friend of mine. First of all, entire team ki hearty congratulations andi. Nauroji Reddy garu, first time, and Shobha Rani garu, Vijay Srinivas, director garu. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మిత్రులు అమ్మాయి రేష్మి కూడా అంటే మినుగురులో అప్పుడు వీళ్ళందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. అట్లానే లిరికిస్ట్ రాంబాబు గారు. సో అందరూ మిత్రులే ఇక్కడ. అఫ్కోర్స్ వందే మాత్రం శ్రీనివాసరావు గారు. సో ఐ వాంట్ టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అభిజిత్ అండి. అంటే ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ గుడ్ యాక్టర్స్. అంటే మంచి ఇండస్ట్రీలో అంటే మినుగురులో కూడా ప్రతి ఒక్కరిని వెతికి మరి యాక్టర్స్ మంచి యాక్టర్స్ ఎక్కడున్నారని వెతికి తీసుకొచ్చాం. ఈవెన్ రఘువీర్ యాదవ్ ఫ్రమ్ హిందీ ఫస్ట్ టైం హియర్. సో అట్లాగా మన ఇండస్ట్రీలో ఉన్న మంచి యాక్టర్స్లోనే ఒక మనం చెప్పుకోదగ్గ అతను అభిజిత్. సిన్స్ ఫ్రమ్ ఎల్బిడబ్ల్యూ తర్వాత చందమామ కథలు, మంచి యాక్టర్స్. ఐ వాంట్ వర్క్ విత్ హిమ్ ఇన్ ఫ్యూచర్, మోస్ట్ లైక్లీ ప్రెటీ సూన్. ఇట్లా మంచి యాక్టర్స్కి కొత్త అంటే నవరోజీ రెడ్డి గారు ఇలాగా ఇంత ఎతికి వాళ్ళని మంచి అవకాశం ఇవ్వడం అనేది, రేష్మిని ఇలాగ మంచి యాక్టర్స్కి ఎంకరేజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ వైపు నుంచి కూడా ఇట్స్ రియలీ ఏ గుడ్ సైన్. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. అందరికీ నమస్కారం. అభిజిత్ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. విపరీతమైన ఎనర్జీ, కంటిన్యూస్గా మాట్లాడుతూ అది చేయాలి ఇది చేయాలి అని చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఎల్బిడబ్ల్యూ సినిమా చూసినప్పుడు నిజంగానే అంటే ఫెంటాస్టిక్ యాక్టింగ్, క్యారెక్టర్ త్రూ చాలా బాగా చేశాడు. నిజంగా అభిజిత్ లాంగ్ వెయిట్ కొట్టలేదు. అండ్ ఒక స్టార్ హీరో అవ్వాల్సిన ప్రతి క్వాలిఫికేషన్ అభిజిత్కు ఉంది. భగవంతుడు ఈ సినిమాతో చాలా పెద్ద హీరో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేష్మి మా ఊరు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళి మలయాళం తమిళ సినిమాలన్నీ చేస్తూ ఉంది. ఈ సినిమాతో తనకు కూడా ఇక్కడ తెలుగులో ఇంకా కంటిన్యూస్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ విజయ్ శ్రీనివాస్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారు నవరోజీ రెడ్డి గారు, శోభాలత గారు, శోభారాణి గారు అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. Now I request Director Dashrath Garu to please come on to the dais. దాస్య నాయక్ గారిని సార్ కొంచెం ముందుకు రండి.
ముందుగా ఇప్పుడు ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలంటే చాలా టైం అవుతుంది. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా నవరోజు రెడ్డి గారికి, మా శోభారాణి గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దీనికి కష్టపడి రాసినటువంటి రైటర్సు మన వెనుగళ్ళ రాంబాబు గారు, వెంకట్రావు గారు కొంపల్లె అండ్ కరుణాకర్ గారు, వీళ్ళు ఎంతో కష్టపడి ఈ పాటలు చాలా అద్భుతంగా రాశారు. ఈ పాటలు ఇంత బాగా రావడానికి కారణం వారందరి కృషి ఫలితమే. అట్లాగే హేమచంద్ర, తర్వాత ఉషా, తర్వాత సునీత అండ్ శ్రీరామచంద్ర ఈ పాటలను పాడడంలో వాళ్ళు చాలా కష్టపడి పాడి ఈ పాటలు ఇంత బాగా రావడానికి కారకులైనారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆడియో లాంచ్ ముఖ్యంగా మా హీరోయిన్లు వాళ్ళు నిజంగా సాంగ్స్ స్క్రీన్ మీద చాలా బాగా చేశారు. వాళ్ళకి చాలా ఈ సినిమా తర్వాత చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. మా రేష్మికి అండ్ మా తనకి చాలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఎన్నాళ్ళయింది ఎద తలుపులు మూసి, ఎన్నేళ్ళయింది ఏడడుగులు వేసి, ఎన్నాళ్ళయింది ఎద తలుపులు మూసి, ఎన్నేళ్ళయింది ఎందాక ఈ ఒంటరి పయనం, మనసు మమత విడదీసి, మనసు మమత విడదీసి, ఏడడుగులు వేసి, ఎన్నాళ్ళయింది ఎద తలుపులు మూసి, ఎన్నేళ్ళయింది. వెనుగళ్ళ రాంబాబు గారు రాశారు ఈ పాట. చాలా మంచి పాట. థ్యాంక్ యూ. కోసం ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మీడియా మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అక్కడ సుప్రీం ఆడియో ఉన్నప్పటికీ మీరంతా ఇక్కడ వచ్చి మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఆడియో హ్యూజ్ సక్సెస్. అండ్ ఆల్సో మూవీ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది, మీరంతా తప్పకుండా చూడాలి. ఈ సినిమా గురించి ఒక మాట చెప్పాలంటే ఇట్స్ బేసిక్లీ లవ్ వర్సెస్ ఈగో అండి. లవ్ గెలుస్తుందా, ఈగో గెలుస్తుందా అంటే ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్, లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ మధ్యలో యూనో ఆ ఈగో క్లాషెస్ అండ్ అవునో డూ దే గెట్ ఓవర్ దాట్ ఆర్ నాట్ ఈజ్ బేసిక్లీ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. ఈ సినిమాని ఒక డైలాగ్ ఉంది విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ విల్ రిసైట్ దట్. ప్రేమ గిన్నెడు పాల లాంటిదైతే ఈగో చుక్క విషం లాంటిది. సో ఆ చుక్క విషం ఎప్పుడు ఆ గిన్నెడు పాలలో కలవకుండా మనం చూసుకోవాలన్నదే బేసిక్గా జీలకర్ర బెల్లం అన్న స్టోరీ. ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవరోజు రెడ్డి గారు అండ్ శోభారాణి గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, అండ్ మై డైరెక్టర్ విజయ్ శ్రీనివాస్ గారు అండ్ DOP Chittibabu garu for having faith in me that I can pull this role off. And Reshma, you've been a wonderful co-star. Thank you so much. And all the cast and crew, and thank you so much for helping me, for being me. And ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను డాన్స్ చేశానండి. కొంచెం అమెచ్యూర్గానే ఉంటుంది, బట్ స్టిల్ నిక్సన్ మాస్టర్, రమేష్ మాస్టర్, కళాధర్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు టు మేక్ ఇట్ లుక్ అ లిటిల్ ప్రొఫెషనల్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, వేర్ ఎవర్ యూ ఆర్, ఇఫ్ యూర్ వాచింగ్ ది టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జీలకర్ర బెల్లం దీంట్లో ఈ సినిమా చాలా క్లియారిటీ బాగా వచ్చిందండి. సాంగ్స్ 25 మార్క్స్ ఇవ్వచ్చు. దాంట్లో వందే మాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంది ఇప్పటికీ. యాక్చువల్లీ ఈ మధ్యలో ఇలాంటి ఫిలిం రాలేదు సార్. అసలు 3 అవర్స్ సినిమాలో అంటే 2.5 అవర్స్ సినిమా థియేటర్లో చూడాలంటే చాలా బోర్ కొట్టింది. బట్ ఈ సినిమా ఒక హైలైట్గా ఉంది కొంత. దీంతో యాక్చువల్లీ ఇది 100% సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే తెలిసింది. కరుణాకర్ గారు, మీరు ఒక్కసారి ఆడియో ఆల్బమ్ చూసుకుంటే మీ పేరు 3 పాటలు తీసుకోవడానికి ముందు జరగవలసిన ఒక ప్రక్రియని పెళ్ళి అందరూ అని రాస్తారేమో అన్నంత భయం నాకు ఉంది. అటువంటి దారుణమైన పరిస్థితులకు మనం దారిపోతున్నాం. కనుక దీని పర్యవసానాన్ని మరి చక్కదిద్ది వివాహ బంధాలలోని మాత్రం. Good evening everyone. Andarki namaskaram. And first of all, I would like to thank everyone for being here and blessing us. మీ అందరి blessings మాకు ఎప్పుడు ఉండాలి. And I would like to thank my producers Navroji Reddy garu and Shobha Rani garu.
బికాజ్ ఈ రోజుల్లో వచ్చే కాన్సెప్ట్స్ డిఫరెంట్, బికాజ్ రెగ్యులర్గా స్టోరీస్ వింటూ ఉంటాం కాబట్టి. ఇటువంటి ఈ రోజుల్లో కరెంట్ సిచ్యువేషన్కి యాప్ట్ అయ్యేలాగా సొసైటీలో ఎలాంటి సినిమా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక మంచి అంటే అందరూ కలిసి చేస్తున్న ప్రయత్నమే ఈ జీలకర్ర బెల్లం. అండ్ I would like to wish our producers, because first time వాళ్ళు సినిమాని మంచి కాన్సెప్ట్తో సినిమాని తీసుకెళ్తున్నారు. సో ఇది అందరూ చూడాలి అండ్ సొసైటీలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు విజయ్ శ్రీనివాస్ సార్ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హీరో ఆఫ్ ద ఫంక్షన్ వందే మాతరం శ్రీనివాస్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు సార్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, కరెంట్ జనరేషన్కి చాలా నచ్చే విధంగా బాగా కంపోజ్ చేశారు అని. సో విష్ యూ ఆల్ ది సక్సెస్ సార్. డెఫినెట్గా ఈ సినిమా మ్యూజిక్ అందరూ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ అండి, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యూట్ బేబీ ధాన్వి, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. చాలా బాగా యాక్ట్ చేసింది. దానికి కూడా మంచి కెరియర్ ఉండాలి, నెక్స్ట్ సినిమాలు మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీ మిత్రులకి, ఛానల్స్ వారికి, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పాటలు వింటున్నప్పుడు మన శిల్పా గారు చెప్తున్నప్పుడు అందరికీ తెలిసిపోయి ఉంటుంది దీని కాన్సెప్ట్ ఏమిటో. అందరూ ఒకే విధంగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ చెబుతూ ఉన్నారు. చాలా వరకు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో మనకు అందరికీ తెలుసు పిల్లలు చాలా స్మార్ట్గా ఉన్నారు, బాగా చదువుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు కూడా. ఈ కాలంలో ఉండే పెద్దలకు కూడా వాళ్ళనేమి అంటానికి కూడా కొంచెం సంకోచించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ పెద్దలు చిన్నప్పుడు ఉన్నప్పుడు వీళ్ళకి ఆ స్కోప్ రాలేదు, ఆ సంపాదన రాలేదు. కాబట్టి వీటన్నిటిని పురస్కరించుకొని ఈ సినిమా తీయటం జరిగింది. దీంట్లో మేము చెప్పేది పెద్ద మెసేజ్ ఏం కాదు, ఈ పెద్ద సొసైటీకి మేము ఇచ్చే మెసేజ్ కాదు. మాలో ఉన్న భావనని కొద్దిగా వ్యక్తీకరించాం. ఈరోజున్న ట్రెండ్స్ని, మన యొక్క పాత విలువలను మర్చిపోయి కొత్త పందాల్లో వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా చివరికి నాన్ రిటర్నబుల్ ఎండ్కి వెళ్ళిపోతూ ఉన్న ఈ కాలంలో ఇది మా యొక్క ఆలోచన కొంతమందికి, ఎక్కువ మందికి కూడా ఆలోచింపజేస్తుందని మా యొక్క ఉద్దేశం. రిలీజ్ చేయాలని నిర్ణయించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సెట్స్లో వర్క్ చేయడం చాలా ఈజీగా, ఇక్కడ డయాస్ మీద ఉంది మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంటుంది. శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ నిర్మాతలు శ్రీమతి ఏ శోభారాణి గారు, ఆళ్ల నవరోజిరెడ్డి గారు, ఇందాక వాళ్ళే చెప్పారు. ఈ సంస్థ వెనక ముఖ్యమైన వ్యక్తి శ్రీధర్ గారు. ఆయన వల్లనే నాకు ఈ డైరెక్టర్గా నాకు అవకాశం వచ్చింది. ఆయనకు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాకి మంచి నటీనటుల్ని, మంచి సాంకేతిక నిపుణులందరినీ ఇచ్చారు. వాళ్ళ సహకారంతో ఈ మంచి సినిమాని తీయగలిగాను. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అయ్యి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి మంచి పేరు వస్తుంది. అలాగే నిర్మాతలకి బాగా లాభాలు కూడా వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన తర్వాత, ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత,
అంటే డబుల్ పాజిటివ్ వచ్చిన తర్వాత శ్రీధర్ గారు వందే మాత్రం శ్రీనివాస్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా సజెస్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయడం వల్ల ఈ సినిమా డెఫినెట్గా మా అందరికీ డబుల్ బోనస్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ సినిమాకి మీరు మ్యూజిక్ చేయడం నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకో చిన్న స్టెప్ వేసి వెళ్తే బాగుంటుందన్న చిన్న మూడ్ వచ్చింది. నాకు ఎప్పుడూ రాదు. నాకు ఒక్కసారి అడ్డూడు అడ్డూడు అర్ర అడ్డూడు అనే సౌండ్ వేయండి. సుమా గారు ఏమనుకోపోతే నా ఫోన్ పట్టుకోరా. ఎప్పుడూ రాదు. నా లైఫ్లో ఫస్ట్ టైం కోరి మరి నేనే స్టెప్ వేసుకుంటున్నా. నాకు యాక్చువల్లీ స్టేజ్లో డ్యాన్స్ అయితే ఇష్టం లేదు.